సమావేశంలో నిర్ణయించినట్టుగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% కల్పిస్తూ ప్రత్యేక జీవోను ద్వారా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వెళ్లాలనే నిర్ణయాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేమందరం కూడా దాన్ని హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నాం. సుదీర్ఘ కాలం పాటు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గత సంవత్సరంన్నర కాలంలో చేస్తున్న పోరాటానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ నిర్ణయాన్ని వెలిబుచ్చింది. మీరు చూస్తే మిత్రులారా, మొన్న సోమవారం రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా బీసీ ఉద్యమకారులతోటి సత్యాగ్రహ దీక్షను నిర్వహించడం జరిగింది. మరి ఆ దీక్షకు తలొగ్గి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి 42% రిజర్వేషన్ల కొరకు ప్రత్యేకమైన జీవోను విడుదల చేస్తామని, తద్వారా ఎలక్షన్ వెళ్తామని చెప్పడం జరిగింది. ఆర్ కృష్ణ గారు గత సంవత్సర కాలంగా స్పష్టంగా ప్రభుత్వానికి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి స్థానిక ప్రభుత్వానివి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, ఈ హక్కును మీరు వినియోగించుకొని జీవో ద్వారా వెళ్ళమని చెప్పి స్పష్టంగా చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ పలు రాజకీయ కారణాల వల్ల రకరకాల దాన్ని విషయాన్ని డైవర్ట్ చేసి సుదీర్ఘ కాలం పాటు ఇంతకాలం పాటు దీన్ని సాగదీసి మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలుగుచ్చింది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ వెళ్లి వీలైనంత త్వరగా ఎలక్షన్స్ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ శ్రేణులు కూడా రిజర్వేషన్ల వలన మనకు వచ్చే దాన్ని అవకాశాన్ని వినియోగించుకొని మన ఓటు మనకు వేసుకోవడం ద్వారా రాజ్యాధికారం దిశలో రాజ్యాధికారంలో భాగం కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న బీసీ శ్రేణులందరికీ ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాను. జై బీసీ.